ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975. వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు జరగబోయేది ఇదే. మీరు తిట్టుకున్నా సరే మీ యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క లైఫ్లో? ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ఇక మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలంకారప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. అలాగే వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే వీరికి బాగా శక్తి కూడా సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పని చేసే చోట కావచ్చు, కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా సరే, ఏ డిసిషన్ తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతర వ్యాపారాల విషయంలో కావచ్చు, మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంలో అసలు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క మిథున రాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం మరి కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే, ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక, విదేశాలకు వెళ్ళాలని
ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అయితే రిజల్ట్ అయితే శూన్యం. అంటే మీకు రిజల్ట్ అయితే రావటం లేదు. దీనికి సంబంధించినటువంటి మీరు చాలా ప్రయత్నాలు ముహూర్తం చేశారని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించింది గుడ్ న్యూస్ అని చెప్పలేం, బ్యాడ్ న్యూస్ అని చెప్పలేం. కానీ ఒక అప్డేట్ న్యూస్ అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు భాగస్వామ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక మనస్పర్ధాల కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తే అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడండి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా పార్టీలో లోన్ మీరు అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వాళ్ళకి మీరు ఆశించిన రీతిలో శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏదైనా సొంతింటి కానీ అనుకుంటున్నారు అంటే మీకు అనుమానమైన స్థలం కానీ ఊరు కానీ అమ్మడం అనేది జరుగుతుంది. అలాగే దానికి సంబంధించినటువంటి దొరకడం లేదని నిరాశలో కూరుకుపోయి, అంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ వస్తుందని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం మీడియేటర్ ద్వారా ఒక చక్కటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. అతి త్వరలో మీ యొక్క సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున మిథున రాశి వారికి అనేది సొంతింటి కళ అనేది నిజమవుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చిట్టీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీరు చాలా కాలంగా ఆ వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. అయితే వారి యొక్క కాల్ మీకు లిఫ్ట్ చేయడం లేదు. దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు తమకు తాముగా ఫోన్ చేసి మీకు అతి త్వరలో డబ్బులు చెల్లిస్తామని చెబుతారు. అది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.